బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఈరోజు మనం చాలా గంభీరమైన మరియు మన హృదయాన్ని కదిలించే ఒక విషయాన్ని అర్థం చేసుకోబోతున్నాము. అది జహన్నం అంటే నరకం గురించి. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా వివరించిన ఒక నిజం. మనం దీన్ని వినడానికి కాదు, మన జీవితం మార్చుకోవడానికి తెలుసుకోవాలి. అల్లాహ్ ఖురాన్లో అనేక చోట్ల జహన్నం గురించి హెచ్చరించాడు. సూరహ్ అన్-నిసాలో అల్లాహ్ చెబుతున్నాడు, అవిశ్వాసులు మరియు అన్యాయం చేసేవారు జహన్నంలోకి వెళ్ళబడతారు మరియు వారు అక్కడి నుంచి బయటపడలేరు. ఇది చాలా గంభీరమైన హెచ్చరిక. అలాగే సూరహ్ అల్-ముల్క్లో కూడా జహన్నం అగ్ని గురించి చెబుతూ అది ఎంత భయంకరంగా ఉంటుందో వివరించాడు. ప్రియమైన సోదరులారా, జహన్నం అగ్ని ఈ ప్రపంచంలోని అగ్నిలాంటిది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీద్లో చెప్పారు, ఈ ప్రపంచంలోని అగ్ని జహన్నం అగ్నిలోని 70 భాగాలలో ఒక భాగం మాత్రమే. అంటే మనం ఈ ప్రపంచంలో చూస్తున్న అగ్ని చాలా చిన్నది, జహన్నం అగ్ని దానికంటే ఎన్నో రెట్లు భయంకరం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం చిన్నగా చేతికి అగ్ని తగిలితే కూడా భరించలేము. కొన్ని సెకండ్లలోనే మనం బాధతో కేకలు వేస్తాం. అయితే జహన్నం అగ్ని ఎలా ఉంటుంది? అది ఎప్పటికీ ఆగని అగ్ని. అది మనల్ని పూర్తిగా కప్పేసే అగ్ని. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, జహన్నంలో ఉన్నవారికి వారి చర్మం కాలిపోతుంది. ఆ తర్వాత అల్లాహ్ కొత్త చర్మాన్ని ఇస్తాడు, మళ్లీ వారు ఆ శిక్షను అనుభవించడానికి. ఇది సూరహ్ అన్-నిసాలో ఉంది. ఇది ఎందుకు అంటే వారు చేసిన పాపాలకు పూర్తి ఫలితం అనుభవించాలి కాబట్టి. ప్రియమైన సోదరులారా, ఇది వినడం చాలా కష్టం, కానీ ఇది నిజం. మనం దీనిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హదీతులో వచ్చే ఒక వివరాన్ని చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జహన్నంలో అతి తక్కువ శిక్ష పొందే వ్యక్తి కూడా చాలా బాధలో ఉంటాడు. అతని పాదాల కింద అగ్ని ఉంటుంది, దాని వేడి వల్ల అతని మెదడు మరిగిపోతుంది. అతనికి ఇది తక్కువ శిక్ష అయినా అతనికి అది అత్యంత తీవ్రమైన శిక్షలా అనిపిస్తుంది. ఇది అతి తక్కువ శిక్ష అయితే మరి మిగతా శిక్షలు ఎలా ఉంటాయి అని ఆలోచించండి. ప్రియమైన సోదరులారా, జహన్నంలో కేవలం అగ్ని మాత్రమే కాదు, అక్కడ తాగడానికి ఇచ్చేది కూడా శిక్ష. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, వారికి మరిగే నీరు ఇవ్వబడుతుంది. అది వారి ముఖాలను కాల్చేస్తుంది. అది వారి లోపలికి వెళ్ళి వారి అంతరంగాలను నాశనం చేస్తుంది. ఇది మనం ఊహించలేని బాధ. ఈ ప్రపంచంలో మనం వేడి నీరు కూడా తాగలేం. కొంచెం వేడి ఉన్నా ఊదుకుంటూ తాగుతాం. అయితే అక్కడ మరిగే నీరు తాగించబడుతుంది. ఇప్పుడు ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం. మనం చిన్న చిన్న విషయాల కోసం పాపాలు చేస్తాం, అబద్ధాలు చెబుతాం, ఇతరులను బాధిస్తాం, నమాజ్ను వదిలేస్తాం. ఇవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి, కానీ అల్లాహ్ దగ్గర ఇవి చిన్నవి కావు. ప్రియమైన సోదరులారా, జహన్నంలో మరో శిక్ష ఏమిటంటే ఆహారం. అక్కడ వారికి ఇచ్చేది జక్కూమ్ అనే చెట్టు. ఖురాన్లో ఇది సూరహ్ అస్-సఫాత్లో ఉంది. ఈ చెట్టు ఫలాలు శైతాన్ల తలలలాగా ఉంటాయి. వారు ఆకలితో ఉంటారు, అందుకే దాన్ని తింటారు. కాని అది వారి కడుపులో మరిగే అగ్నిలా మారుతుంది. ఇది ఎంత భయంకరమైన శిక్ష! ఆకలి కూడా శిక్షగా మారిపోతుంది. ప్రియమైన సోదరులారా, జహన్నంలో ఉన్నవారు అల్లాహ్ని ప్రార్థిస్తారు. వారంటారు, ఓ అల్లాహ్, మమ్మల్ని బయటకు తీసుకో, మేము మంచి పనులు చేస్తాము. కాని వారికి సమాధానం వస్తుంది, మీరు ప్రపంచంలో ఉన్నప్పుడు అవకాశమిచ్చాము, కానీ మీరు వినలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మనం ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి పరీక్షలో ఫెయిల్ అవుతాడని తెలిసినా చదవడు. చివరికి ఫలితం వచ్చినప్పుడు బాధపడతాడు. కాని అప్పటికే ఆలస్యం అయిపోతుంది. అలాగే మన జీవితం కూడా ఒక పరీక్ష. మనం ఇప్పుడు చేస్తున్న పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రియమైన సోదరులారా, జహన్నం కేవలం శారీరక శిక్ష కాదు, అది మానసిక శిక్ష కూడా. అక్కడ వారు నిరాశలో ఉంటారు. వారికి ఆశ ఉండదు. వారు ఎప్పటికీ బయటపడలేరు అనే భావన ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు చిన్న సమస్య వచ్చినా మనం బాధపడతాం, కానీ అక్కడ సమస్య ఎప్పటికీ ముగియదు. ప్రియమైన సోదరులారా, ఈ విషయాలు మనకు భయం కలిగించటానికి కాదు, మనలను సరిదిద్దడానికి. అల్లాహ్ మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మనకు ఇంకా అవకాశం ఉంది. మనం ఇంకా జీవించి ఉన్నాము. మనం ఇంకా మారవచ్చు. మనము నమాజును సరిగా చదవాలి. మనము పాపాల నుండి దూరంగా ఉండాలి. మనము ఇతరులకు న్యాయం చేయాలి. ఎందుకంటే జహన్నం ఒక నిజం. అది ఆట కాదు,
ప్రియమైన సోదరులారా, మనం ఈరోజు విన్న విషయాలను మన హృదయంలో ఉంచుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి. చివరగా అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లా, మమ్మల్ని జహన్నం అగ్ని నుండి రక్షించు, మాకు సరైన మార్గం చూపు, మా పాపాలను క్షమించు, మమ్మల్ని నీ కరుణలో ఉంచు, మమ్మల్ని జన్నత్కు అర్హులుగా చేయు. ఆమీన్. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, జహన్నం అగ్ని మరియు కొన్ని శిక్షల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మరింత లోతుగా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో జహన్నం గురించి చెప్పిన ప్రతి విషయం మనకు ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. అల్లాహ్ సూరహ్ అల్ హజ్లో చెబుతున్నాడు, జహన్నంలో ఉన్నవారికి అగ్నితో చేసిన బట్టలు వేయబడతాయి, వారి తలలపై మరిగే నీరు పోయబడుతుంది. ఆ నీరు వారి లోపల ఉన్నదాన్ని కరిగిస్తుంది, వారి చర్మాన్ని కూడా కాల్చేస్తుంది. ఇది ఒక క్షణం కూడా ఆగని శిక్ష. ప్రియమైన సోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనం ఈ ప్రపంచంలో చిన్న గాయం వచ్చినా తట్టుకోలేము, కొంచెం వేడి తగిలినా వెంటనే చేతిని తీసేస్తాం. కాని అక్కడ అగ్నిబట్టలు, మరిగే నీరు, నిరంతర శిక్ష ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీద్లో చెప్పారు, జహన్నం అగ్ని ఎరుపు, తెలుపు, చివరికి నలుపు రంగులో మారింది. అది అంతగా కాల్చబడింది, అది పూర్తిగా నలుపుగా మారింది. ఇది జహన్నం అగ్ని తీవ్రతను చూపిస్తుంది. ప్రియమైన సోదరులారా, జహన్నంలో శిక్షలు కేవలం శరీరానికి మాత్రమే కాదు, అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, వారు గొలుసులతో కట్టబడి ఉంటారు, వారి చేతులు మెడలకు కట్టబడతాయి, వారు తప్పించుకోలేరు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి! స్వేచ్ఛ లేకుండా నిరంతర శిక్షలో ఉండటం. ఇప్పుడు మరో హదీద్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జహన్నంలో ఒక వ్యక్తిని తీసుకువచ్చి అగ్నిలో ముంచుతారు. తరువాత అతనిని అడుగుతారు, నీవు ఎప్పుడైనా సుఖాన్ని చూశావా అని. అతను అంటాడు, లేదు, నేను ఎప్పుడూ సుఖం చూడలేదు అని. అంటే ఈ ప్రపంచంలో అతను ఎంత సుఖంగా ఉన్నా జహన్నంలో ఒక్క క్షణం శిక్ష ఆ సుఖాన్ని పూర్తిగా మర్చిపించేలా చేస్తుంది. ప్రియమైన సోదర్లారా, ఇది మనకు ఒక పెద్ద హెచ్చరిక. మనం ఈ ప్రపంచంలోని తాత్కాలిక సుఖం కోసం శాశ్వత నష్టాన్ని కొనుక్కోవద్దు. ఖుర్ఆన్లో మరోచోట అల్లాహ్ చెబుతున్నాడు, జహన్నంలో ఉన్నవారు చల్లని నీరు అడుగుతారు, కాని వారికి ఇవ్వబడేది మరిగే నీరు. వారు సహాయం కోసం కేకలు వేస్తారు, కాని ఎవరూ సహాయం చేయరు. ఇది ఒక నిరాశతో నిండిన జీవితం. ఇప్పుడు మనం ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి చిన్న లాభం కోసం పెద్ద నష్టం చేసుకుంటాడు. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలో చీట్ చేస్తాడు. అతను తాత్కాలికంగా పాస్ అవుతాడు, కాని తర్వాత జీవితంలో అతను విఫలమవుతాడు. అలాగే మనం కూడా పాపం చేసి తాత్కాలిక ఆనందం పొందవచ్చు, కాని ఆ పాపం మనకు జహన్నం శిక్షకు కారణం కావచ్చు. ప్రియమైన సోదరులారా, జహన్నంలో మరో శిక్ష ఏమిటంటే చీకటి. అక్కడ ఎలాంటి శాంతి లేదు, ఎలాంటి విశ్రాంతి లేదు, ఎలాంటి ఉపశమనం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జహన్నంలో ఉన్నవారు మరణం కోరుకుంటారు, కాని వారికి మరణం రాదు. వారు ఎప్పటికీ ఆ శిక్షలోనే ఉంటారు. ఇది ఎంత భయంకరమైన విషయం! మనము ఈ ప్రపంచంలో చిన్న సమస్య వచ్చినా ఇది ఎప్పుడు ముగుస్తుంది అని అనుకుంటాం, కాని అక్కడ శిక్ష ఎప్పటికీ ముగియదు. ప్రియమైన సోదరులారా, అల్లాహ్ మనకు ఈ విషయాలను ఎందుకు చెబుతున్నాడు? మనలను భయపెట్టడానికి కాదు, మనలను రక్షించడానికి. మనకు ఇంకా అవకాశం ఉంది. మనం ఇంకా మారవచ్చు. మనము నమాజ్ను సరిగా చేయాలి, మనము పాపాలను వదలాలి, మనము ఇతరులకు న్యాయం చేయాలి. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం మరింత గంభీరమైన విషయాలను తెలుసుకున్నాం. మన హృదయం కదలాలి, మనం ఆలోచించాలి, మనం మారాలి. చివరగా అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లా, మమ్మల్ని జహన్నం అగ్ని నుండి రక్షించు, మాకు తౌబా చేసే అవకాశం ఇవ్వు, మా పాపాలను క్షమించు, మమ్మల్ని నీ దయలో ఉంచు, మమ్మల్ని జన్నత్లో ప్రవేశింపజేయు. ఆమీన్. ఇప్పటివరకు మనం జహన్నంలో ఉన్న భయంకరమైన శిక్షల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చివరి భాగంలో మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ భాగం మన జీవితాన్ని మార్చే భాగం. అల్లాహ్ ఖురాన్లో సూరహ్ అల్ ఇబ్రాహీంలో చెబుతున్నాడు, జహన్నంలో ఉన్నవారికి మరిగే నీరు తాగించబడుతుంది. వారు దాన్ని తాగడానికి ప్రయత్నిస్తారు, కాని అది వారి గొంతులోకి సులభంగా వెళ్ళదు. వారు బాధతో తాగుతారు, కాని అది వారి లోపలికి వెళ్ళి మరింత బాధను కలిగిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఒకసారి మనం ఆలోచించాలి.
మనం ఈ ప్రపంచంలో చల్లని నీరు తాగుతూ ఆనందిస్తాం. చిన్నగా వేడి ఉన్నా తట్టుకోలేము. అయితే అక్కడ మరిగే నీరు తాగించబడుతుంది. ఖుర్ఆన్లో మరోచోట అల్లాహ్ చెబుతున్నాడు, జహన్నంలో ఉన్నవారికి ఇనుప గొలుసులు సంకెలలు ఉంటాయి. వారు తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ బయటకు రావడం అసాధ్యం. వారు ప్రతిసారి బయటకు రావాలని ప్రయత్నిస్తే మళ్లీ అగ్నిలోకి తోసివేయబడతారు. ఇది కేవలం శారీరక శిక్ష కాదు, ఇది పూర్తిగా నిరాశతో నిండిన జీవితం. ప్రియమైన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీత్లో చెప్పారు, జహన్నంను తీసుకువచ్చే రోజు అది 70,000 గొలుసులతో కట్టబడి ఉంటుంది. ప్రతి గొలుసును 70,000 ఫరిస్తాలు పట్టుకుని ఉంటారు. ఇది ఎంత భయంకరమైన దృశ్యం! ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, జహన్నంలో ఉన్నవారు తమ తప్పులను గుర్తు చేసుకుంటారు. వారు అంటారు, ఓ అల్లా, మమ్మల్ని మళ్లీ ఈ ప్రపంచానికి పంపు, మేము మంచి పనులు చేస్తాము. కాని వారికి సమాధానం వస్తుంది, మీకు అవకాశం ఇచ్చాం, మీరు వినలేదు. ప్రియమైన సోదరులారా, ఇది చాలా పెద్ద పాఠం. మనం ఇప్పుడు ఉన్న జీవితం ఒక అవకాశం. ఈ అవకాశం మళ్లీ రాదు. ఇప్పుడు మనం ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి ఒక పెద్ద వ్యాపారం చేసే అవకాశం వస్తుంది. కాని అతను దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. తరువాత అతను బాధపడతాడు. కాని అప్పటికే ఆ అవకాశం పోయింది. అలాగే మన జీవితంలో కూడా మనకు అల్లా ఇచ్చిన ఈ జీవితం ఒక అవకాశం. మనం దీన్ని సరిగ్గా ఉపయోగించాలి. ప్రియమైన సోదరులారా, జహన్నంలో మరో శిక్ష ఏమిటంటే పశ్చాత్తాపం. అక్కడ ఉన్నవారు తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడతారు. వారంటారు, మేము వినాలి, మేము అర్థం చేసుకోవాలి. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. ఈ ప్రపంచంలో మనం చేసిన ప్రతి చిన్న పని కూడా అక్కడ ఫలితాన్ని ఇస్తుంది. ఒక మంచి పని మనను రక్షించవచ్చు, ఒక చెడు పని మనను నాశనం చేయవచ్చు. ప్రియమైన సోదరులారా, అల్లాహ్ ఖురాన్లో చెబుతున్నాడు, ఆ రోజు మన చేతులు, మన కాళ్ళు, మన నాలుక మనపై సాక్ష్యం చెబుతాయి. మనం చేసిన ప్రతి పని బయటపడుతుంది. ఇది ఎంత గంభీరమైన విషయం! మనం దాచుకున్నది కూడా బయటపడుతుంది. ఇప్పుడు మనల్ని మనం అడగాలి, మనము ఈ రోజు ఎలా జీవిస్తున్నాం? మనము నమాజ్ సరిగ్గా చేస్తున్నామా? మనము పాపాలను వదిలేశామా? ప్రియమైన సోదరులారా, జహన్నం గురించి తెలుసుకోవడం వల్ల మనకు భయం రావాలి. కాని అదే సమయంలో ఆశ కూడా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ చాలా కరుణామయుడు. మనం నిజంగా తౌబా చేస్తే అల్లాహ్ మన పాపాలను క్షమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ తన దాసుడు తన వైపు ఒక అడుగు వేస్తే ఆయన అతని వైపు పరుగెత్తుకుంటూ వస్తాడు. ఇది మనకు ఒక గొప్ప ఆశ. ప్రియమైన సోదరులారా, మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మనము మారాలి. మనము అల్లాహ్ వైపు తిరగాలి. మనము మంచి పనులు ప్రారంభించాలి. ఎందుకంటే మనకు సమయం ఉంది. కాని అది ఎప్పటికీ ఉండదు. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మమ్మల్ని జహన్నం శిక్ష నుండి రక్షించు. మా పాపాలను క్షమించు. మా హృదయాలను సరిచేయు. మాకు సత్యం మీద నడిచే తౌఫీకివ్వు. మమ్మల్ని జన్నత్లో ప్రవేశింపజేయు. మా కుటుంబాలను కూడా రక్షించు. ఆమీన్.